మున్సిపల్ కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం పెద్ద పెద్ద కోరికలు ఏం కోరట్లేదు. వారు కోరేది ముందు కోరికలు. వాళ్ళకి ఇచ్చే ఆ 15,000 లేకపోతే ఇక్కడ నగరంలో ఇచ్చే 18,000 అవి ఏ మూలం కూడా చాలు. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన 26,000 సమాన పనికి సమాన వేతనం అనే దాన్నైనా అమలు చేయమని ఒక డిమాండ్ చేస్తున్నారు. కాలక్రమంలో చిన్నగా స్టెప్ బై స్టెప్ కొద్దిగా వయసు తక్కువ ఉండే వాళ్ళని ఆ విధంగా పర్మనెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఎప్పుడు వెచ్చి చేయించుకునే పద్ధతుల్లో ఏదో వచ్చారు పని చేయించుకున్నాం, వాడు జబ్బులో పడితే ఆడిని కోతిని కానీ గోడ అవతలేసినట్టుగా ఆ విధమైనటువంటి పోకళ్ళు ఏ ప్రభుత్వాలు వచ్చి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు అంటే వారు లేనిదే మున్సిపల్ కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ వారు లేకుండా ఇవాళ మనం క్షేమంగా తిరగలేము. గ్రామాలు కానీ, పల్లెలు కానీ, అలాగే పట్టణాలు కానీ వారు లేకుండా కూడా యుద్ధాలను ఎదుర్కోవచ్చు, కానీ పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కొని ఏ దేశం ఏ ప్రపంచం బాగుపడదు. వీళ్ళ పట్ల ప్రత్యేకమైన ఔదార్యం చూపెట్టాలి. వాళ్ళకు అందరిలో లాగానే వీళ్ళకి వీళ్ళు చాలా మేరకు వాళ్ళు మనం చేయని మన సొంత పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అన్ని రకాల జబ్బులకి వాళ్ళ శరీరాలని ఆ జబ్బులకి అప్పచెప్పి వాళ్ళు ఈ కొద్ది బతుకు తెరుగు కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదో పండుగలు వచ్చినప్పుడు ఒక మన పారిశుద్ధ్య కార్మికుడికి నమస్కారం పెట్టి ఒక దండేసి దాంతో మొత్తం అయిపోయింది అని వాళ్ళని గౌరవిస్తున్నట్టుగా ఈ నగరంలో అనవసరం. నిజంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఆ విధంగా మేము ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల వాడికి ఇచ్చే వేతనాలు కూడా ఎక్కువ ఇచ్చే చోట తగ్గిస్తున్నటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీల్లో ఉంది. అక్కడ లోకల్ బాడీస్లో వాళ్ళు కొద్దిగా ఆర్థిక సంవత్సరం ఉన్న పంచాయతీలు మరీ తక్కువ 8-9 వేలు ఉన్నాయని కొద్దిగా ఎక్కువ ఇస్తే 2-3 వేలు అదనంగా ఇస్తే అట్లా మీరు ఇవ్వడానికి వీల్లేదు. అందరితో పాటు తగ్గించేవాళ్ళు అంటే వీళ్ళెవరు వాళ్ళు ఇచ్చేది ఇవ్వని. ఇట్లా ఈ పరిపాలన మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళు చాలా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ కార్మికుల భవిష్యత్తు బాగుపడే వారికి కూడా ఈ గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏఐటీసీ ఆధ్వర్యంలో వాళ్ళు జరుగుతూ ఉంది. ఏఐటీసీ కూడా వారి కోసం నిరంతరం ఈ హైదరాబాద్ నగరం అయితే ఆ రోజుల్లో నగరం పుట్టక ముందు నుంచి కూడా ఏఐటీసీ మున్సిపల్ కార్మికుల కోసం పోరాటాలు చేశారు. పెద్ద సంఘాలు ఆ రోజుల్లో ఉండేవి. మన నాయకులు సీనియర్ నాయకులు చాలామంది ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఆ వారసత్వం నడుస్తూ ఉంది. అందువలన ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ఏఐటీసీ పోరాటం చేస్తుంది. నేను కూడా నా వంతు సహకారాన్ని ఒక ఎమ్మెల్యేగా, కార్మిక నాయకుడిగా నా వంతు కర్తవ్యం నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ నమస్కారం.